ఈ సమయాన్ని నాకు ఇచ్చిన ప్రభుకి నా హృదయ పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ మధ్యలో వాడబడడానికి అర్హత లేని నాకు, యోగ్యత లేని నాకు, కేవలం ప్రభు ప్రేమను బట్టి ఇక్కడ ఈ రీతిగా నేను వాడబడడానికి నా మరొకసారి అవకాశం ఇచ్చిన డేవిడ్ అయ్య గారికి నా హృదయ పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తల్లి. విజయానికి కూడా వందనాలు. మీరందరూ నన్ను గుర్తుపెట్టారమ్మా? గుర్తుపెట్టారు తల్లి? నేను తెలుసా మీకు? మీరెవరు? నా వైపు అసలు అంత ఇబ్బంది లేకుండా చూస్తున్నారు నా వైపు. ఒక్కసారి నీ పక్కన వాళ్ళకి చెప్పు, ప్రైజ్లో చెప్పారా మీ పక్కన వాళ్ళకి? నవ్వుతున్నారంటే చెప్పలేదని అర్థం కాదు. మా మందిరంలో ఒక ఆవిడ, అమ్మా నీ పక్కన ఆవిడికి ప్రైజ్లో చెప్పంటే, నేనా చెప్పేది అన్నట్టు చూసింది ఆవిడ. అడిగా నేను, ఈ అమ్మ ఎందుకు చెప్పండి, ఎవరికైనా ప్రైజ్లో చెప్తా, ఎవరికైనా ప్రైజ్లో చెప్తా, ఈవిడికి మాత్రం చెప్పమనొద్దు అయ్యారు, అసలు చెప్పను నేను అంది. ఏమైంది తల్లి అంటే, ఇక్కడ కూడా చెప్పను, మీరు వస్తారుగా అప్పుడు చెప్తాను మీకు. ఎవరికైనా చెప్పిద్ది కానీ పక్కన ఉన్న ఆవిడికి మాత్రం, మీలో అలాంటి వాళ్ళు లేరని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు చెప్పండి తల్లి, మనస్ఫూర్తిగా పక్కన ఉన్న వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. చెప్పారా? మంచిది. ఇది ఏ కూడిక తల్లి? ఉపవాస కూటం అన్నట్టు కూర్చున్నారు మీరు. ఉపవాస కూటం అన్నట్టు కూర్చున్నారు. మంచిది. కుటుంబ ఆశీర్వాద కూడిక. కుటుంబాలుగా దీవించబడవలసిన సమయం ఇది. సేవకులు కుటుంబాలు దీవించబడాలని, కుటుంబాలు ఆశీర్వదించబడాలని కోరి సమయాన్ని హెచ్చించి వారు మీకోసం ఈ ఏర్పాట్లన్నీ చేశారు. మనం ఏం చేసాం? చక్కగా దేవుని సన్నిధికి మనం ఒక్కళ్ళమే వచ్చేసాం. కుటుంబాలుగా రావాలనే కదా ఈ కూడిక. తల్లి చెప్పాలి, మేము కుటుంబ ఆశీర్వాదక కూడిక ప్రారంభించి ఈ నవంబర్ నాటికి 3 సంవత్సరాలు పూర్తవుతుంది. మా సంఘంలో మాకు కుటుంబాశీర్వాద కూడిక అంటే పండగ జరిగినట్టే జరుగుతుంది. క్రిస్మస్ ఎలా జరిగిద్దో మా మందిరంలో కుటుంబాశీర్వాద కూడిక జరుగుతుంది. అలా ఎన్నోసార్లు అయ్యగారు మా మందిరానికి వచ్చారు, చూశారు. మా ఊళ్ళంతా, మా సంఘస్థులంతా చాలా హడావిడిగా, చాలా ఆర్భాటంగా, హంగామాగా. ఎందుకని? ఏం కూడికది చెప్పాలి? కుటుంబ ఆశీర్వాద కూడిక. చాలా హంగామాగా, ఆర్భాటంగా జరిగిస్తాం. కారణం ఏంటి అంటే, ఎప్పుడైతే కుటుంబాలు దీవించబడతాయో సంఘం విస్తరించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే కుటుంబాలు ఆశీర్వదించబడతాయో ఆటోమేటిక్గా సంఘం సరిహద్దులు విశాలపరచబడతాయి. సంఘం అనగా ఈ స్తంభాలు కానీ, ఈ లైట్లు కానీ, ఈ ఫ్యాన్లు కానీ ఇవేమీ సంఘం కాదు. నువ్వు నేనే సంఘం. నువ్వు దీవించబడితే, నేను ఆశీర్వదించబడితే ఆటోమేటిక్గా సంఘం విస్తరించు. నువ్వే నష్టాల్లో ఉన్నావు అనుకో, సంఘం ఏమైపోద్ది? ఇంకా నష్టంలోకి వెళ్ళిపో. కాబట్టి ఏ విధం చేతనైనా నువ్వు బాగుపడాలి, నువ్వు రక్షించబడాలి, నీ కుటుంబం పట్టబడాలి, నీ కుటుంబం ప్రభుకు అంకితం కావాలి, ప్రభు సన్నిధిలో బ్రతకాలని ఆశతో సమయాన్ని హెచ్చించి నీ కొరకు ఏర్పాటు చేసిన కూడిక కుటుంబ ఆశీర్వాద కూడిక. మేము ఎప్పుడైతే ఈ కూడికను ప్రారంభించామో మా సంఘాల్లో అద్భుతమైన కార్యాలు చూడడం మేము ప్రారంభించాం. దేవుడు అద్భుతంగా మా సంఘాన్ని సరిదిద్దాడు, బాగు చేశాడు. ఇప్పుడు మా సంఘం చాలా ప్రభావితంగా ఉంది ఆత్మచేత. కారణం ఏంటి అంటే, ప్రభు మాట్లాడుతున్నాడు మాతో. కుటుంబాలుగా మా కుటుంబాల ఆశీర్వాద కూడికి మా సంఘస్థులంతా రావడం, వారి కుటుంబాల్లో మార్పులు జరగడం, వారు చూడడం, అద్భుతంగా దేవుడు ఆ కూడికలన్నింటినీ జరిగిస్తున్నాడు. ప్రతిసారి సేవకుల్ని పిలిచి, డబ్బుని హెచ్చించి, సమయాన్ని హెచ్చించి, ఎన్నో ఇబ్బందులు పడి కుటుంబాశీర్వాద కూడిక మొదట్లో ప్రారంభించాం. ఈరోజు మేము కూడిక జరిగించాలంటే చాలా హంగామాగా పండగ జరిగినట్టు చేసుకుంటాం. కారణం ఏంటి అంటే, ఆ కూడిక ద్వారా దేవుడు దీవిస్తున్నాడు. ఎవరిని? అయ్యగారినా? పాస్టర్ గారినా? ఎవరిని దీవిస్తున్నాడు?
సాక్ష్యాలు వింటున్నాం. మా కుటుంబాన్ని దేవుడు దీవిస్తున్నాడు, మా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అందుకనే అయ్యగారు ఇంత కష్టపడి మీకోసం కూడికిని ఏర్పాటు చేసి మీ కుటుంబాలంతా దీవించబడతాయని, మీ కుటుంబాలంతా ఆశీర్వదించబడతాయని. అమ్మా, ఆకాశం నుంచి ఏ సంచి చెప్పరే? మీరు ఎప్పుడు ప్రార్థన చేయలేదమ్మా? ఏమని? ఆకాశ వాకిళ్ళు ఇప్పు ప్రభువా. ఎన్ని దీవెనలు, ఎన్ని దీవెనలు అమ్మాయి? పట్టజాలనన్ని దీవెనలు. నీకు పట్టినప్పుడు ఇంకెందుకు అయ్యి దీవెనలు? మన సంచిలో పట్టలేదు అనుకుని ఏం చేస్తాం? వదిలేయాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో వదిలేయాలి. ఎంతసేపు తెరువు ఏ ప్రభు అంటమే తప్ప మనం ఎక్కడికి రాము. చెప్పాలి. మంచిది. ఇదే కుటుంబమ్మా, కుటుంబ ఆశీర్వాద కూడిక. మరి అయ్యగారు నన్ను ఈ కూడికి ఎందుకు పిలిచారో నాకు తెలియదు, కానీ నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నాకు తెలీదు. మీరు ఎందుకు వచ్చారో మీకు తెలుసా? నేను నమ్ముతాను ప్రభు చిత్తం లేకుండా ఏది జరగదు అని. ఆమేన్, హల్లెలూయా. ప్రభు చిత్తము లేకుండా నేను అడుగు కూడా వేయలేను. నువ్వు ఈరోజు ఇక్కడ కూర్చో. నువ్వు వచ్చావంటే ఆయన చిత్తం ఉంది. నీ పట్ల ఏదో చేస్తాడు, నీతో ఏదో మాట్లాడతాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నీ కుటుంబాన్ని మారుస్తాడు, నీ స్థితిగతులు మారుస్తాడు, పరిస్థితులు మార్చగలిగే దేవుడు ఆయన. పాడతాం కదా, ఏదైనా చేయగలడు, ఏదైనా మార్చగలడు. ఎక్కడి వరకన్నా మనల్ని తీసుకెళ్ళగలిగిన సామర్థ్యత ఆయనకు. ఆయన తలుచుకుంటే ఓవర్ నైట్లోనే ప్రైమ్ మినిస్టర్ చేసేస్తాడు. మనం చేయగలడమ్మా? నమ్ముతున్నారా మీరు? ఎవరయ్యారు ప్రైమ్ మినిస్టరు? మోడీ అయ్యాడా? ఓవర్ నైట్లోనే ప్రధానమంత్రి అయిన వారు ఎవరున్నారు? బైబిల్లోనే ఉన్నారు. ఆయన ఎవరున్నారండి? రాత్రేమో చెరసాల్లో ఖైదీ, ఉదయానికి ఏమైపోయాడు? ప్రధానమంత్రి అయిపోయాడు. ఊహించాడా? ఓవర్ నైట్లో నీ బ్రతుకును మార్చగలడు, నీ కుటుంబ స్థితిగతులు మార్చగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే కుటుంబాలుగా రావాలి. కుటుంబాశీర్వాద కూడికి పురుషుల కూడికిలాగా, స్త్రీల కూడికిలాగా, సండే స్కూల్ లాగా రాకూడదు. ఎలా రావాలి? కుటుంబాలుగా రావాలి. సేవకుల గుండెల్లో ఆవేదన ఏంటి అంటే, కుటుంబాలుగా వస్తే వాళ్ళు పట్టబడతారు, దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. మనమేమో ఇంటికాడ వదిలేసి మనం ఒక్కళ్ళమే వస్తాం మందిరానికి. మిమ్మల్ని అంటలేదు తల్లి, అస్సలు మిమ్మల్ని అంటలేదు. ఎవరైతే వదిలేసి వచ్చారో వాళ్ళని అంటున్నా. నేను అంటున్నాను, ఇన్నాళ్ళుగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఇన్నాళ్ళుగా నువ్వు కష్టపడుతున్నావు, ఇన్నాళ్ళుగా శ్రమ పడుతున్నావు. ఏం మార్చుకోవడానికి? నీ కుటుంబాన్ని మార్చుకో. నీ వల్ల కానప్పుడు ఎవరి వల్ల అవుతుంది? మరి వాళ్ళ దగ్గరికి తీసుకురావాలా? ప్రయత్నం చేయాలిగా. నీ వలన కానప్పుడు ఆయన చేయగలడు. ఆయన దగ్గరికి తీసుకురావడమే మన బాధ్యత. వచ్చిన తర్వాత పట్టుకోవడం ఎవరి బాధ్యత? ఆయన బాధ్యత. మార్చే పని ఆయనది. ఏ విధం చేతనైనా నువ్వు ఇక్కడికి వస్తావు, మీ వారిని తీసుకొస్తావు, నీ కుటుంబంతో ఇక్కడ ఉంటుంది, వారు దీవించబడతారనే ఆశతో ఈరోజు కొడుకుని ఏర్పాటు చేస్తావు. వచ్చే కొడుక్కి ఎవరుగా రావాలి? మనం చెప్పాలి. చెప్పండి తల్లి. ఇంకా కొన్ని నోర్లు వినపట్లేనా? ఎవరుగా రావాలి? కుటుంబాలుగా దేవుని సన్నిధికి రావాలి. పట్టకి కింద టెంట్లు వేసేయాలి. అలా కుటుంబాశీర్వాద కూడికి రావాలి. ఏమండి, ఉపవాస కూడికి కాదు కదా. ఉపవాసం ఉంచుతారు, కడుపు మార్చేస్తారు, మోకాళ్ళు ఏం చేస్తారంటకి. ఏ కూడికి ఇది? కుటుంబాశీర్వాద కూడికి. ప్రభు కుటుంబాన్ని సరిచేయగలిగితే ఎన్నాళ్ళుగో నువ్వు ఆశిస్తున్న నీ జీవితాన్ని చేతికిస్తాడు దేవుడు. ఎన్నాళ్ళుగో ఆగిపోయిన ఆ దీవెనలన్నీ దేవుడు కురిపిస్తాడు. ఆగిపోయిన నీ కార్యాలన్నీ ప్రభు చేయడానికి ప్రారంభిస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు ప్రభు సన్నిధికి కుటుంబంగా వచ్చినప్పుడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు కుటుంబంగా ప్రభు సన్నిధికి రావాలి? అసలు మన కుటుంబాన్ని ఎందుకు కాపాడుకోవాలి? ఎలా కాపాడుకుంటాం? ఓ చిన్న విషయాన్ని చెప్పి నేను వాక్య భాగంలోనికి వెళ్ళిపోతా. వైజాగ్లో ఒక పెద్ద మందిరంలో ఇలాగే ప్యాడ్స్ ప్లే చేస్తూ, పరిచర్య చేస్తూ, పాటలు పాడుతూ ఎక్కువగా యాక్టివ్గా ఉండే ఒక సభ్యుడు ఉండేవాడు. చాలా రెగ్యులర్గా, అంటే హ్యాపీగా ఉండే అతని జీవితం, కొనసాగుతున్న జీవితం దేవుడు చూశాడు. తన పరిచర్య చేయడం,
సేవకుడు చూశాడు. సేవకుడు నిరంతరం ప్రార్థన చేస్తూ చేతులెత్తి నైవేద్యం అర్పించి ప్రార్థన చేయటం వలన ఎన్నాళ్ళుగా వెయిట్ చేస్తున్న తనకి ఆ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, రానే వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందో వెంటనే పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. అయ్యా, నాకు ఎన్నాళ్ళుగా మీరు ప్రార్థన చేస్తున్నారు, ఇప్పటికి వచ్చింది నాకు ఉద్యోగం. ఏంటా ఉద్యోగం అంటే, హాస్పిటల్లో సర్జన్స్ ఉంటారు కదండి, సర్జన్స్ తెలుసండి, ఆపరేషన్ చేస్తారు. ఆ పోస్ట్ తనకు వచ్చింది. ఎంతగానో వెయిట్ చేస్తున్నాడు గవర్నమెంట్ ఉద్యోగం రావాలని, సర్జన్ ఉద్యోగం వచ్చింది. పాస్టర్ గారు అన్నాడు, నాన్న ఎన్నాళ్ళకి నీకు ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి నీకు? ఉద్యోగం రాగాలని ఏం చేస్తారు? అది పెళ్లి చేశాడు. చక్కగా ఒక్కడిగా ఉన్నవాడు ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 2 అయ్యారు. సేవకుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే ఒక కుటుంబం కట్టబడింది, దేవుని కొరకు కుటుంబం మందిరంలో ఏర్పాటు చేయబడింది. చాలా యాక్టివ్గా ఉంటున్నాడు. అలాంటి ఆ కుమారుడికి, ఆ యవనస్తుడికి చెన్నై ఒక ప్రైవేట్ హాస్పిటల్ నుంచి గవర్నమెంట్ ఉద్యోగం కన్నా గొప్ప ఆఫర్ వచ్చింది. ఎక్కడి నుంచి? గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ నుంచి గవర్నమెంట్ జీతం కన్నా ఎక్కువ ఆఫర్ వచ్చింది. వెంటనే వచ్చి ఎవరికి చెప్పాడు? చెప్పాలి, సేవకునికి చెప్పాడు. సేవకుడు అన్నాడు, అయ్యా, ఏదైనా ప్రభు చిత్తం, ప్రార్థన చేసుకో, నువ్వు వెళ్ళాలి వెళ్ళకూడదు అనేది ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. సరే ప్రార్థన చేస్తానయ్య గారు అని ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు కానీ మనసులో ఏమని వస్తుంది? మంచి ఆఫరు ఎలా వదులుకుంటాను నేను? మంచి ఆఫర్ ఎలా వదులుకుంటాను? అసలు గవర్నమెంట్ జీతానికన్నా తలదన్నే ఆఫర్ ఎలా వదులుకుంటానని మనసులో అనుకుంటున్నాడు. ఈ ప్రార్థన కంటే ఈ ఆలోచన ఎక్కువైపోయిందేమో. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యారు దేవుడు నాతో మాట్లాడి వెళ్ళిపోమన్నాడు అన్నాడు. ఎక్కడికి? చెన్నై. వెళ్ళేటప్పుడు అయ్యగారు ఇలా వచ్చి నిలబడి ప్రార్థన చేస్తానని ప్రార్థన చేయించి చెప్పాడు, నాన్న ఏదైనా చెయ్యి, ఏదైనా చెయ్యి, కానీ ప్రభువు సన్నిధిని, ప్రభువుని మాత్రం విడిచిపెట్టద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం వదలొద్దన్నాడు? ప్రభు సన్నిధిని, ప్రభువుని విడిచిపెట్టద్దు అని అన్నాడు. అలాగే పాస్టర్ గారు అన్నాడు. మొత్తం సామాన్ సదురుకుని చెన్నై వెళ్ళిపోయాడు. చెన్నై ప్రాంతానికి వెళ్ళిపోయాడు. చెన్నై వెళ్ళిన తర్వాత అక్కడికి ఆ డ్యూటీలో బిజీ అయిపోయాడు. ఒక 3 సంవత్సరాలు గడిచింది. 2 పిల్లలు పుట్టారు. ఈలోపు పాస్టర్ గారు వచ్చి ఆయన్ని కలవడాకని చెన్నై ప్రాంతం వెళ్ళినప్పుడు అతను కలిశాడు. అయ్యా, నాకు 2 పిల్లలు పుట్టారు, చూడండి అని చెప్పాడు. వాళ్ళకి చూపించాడు. ప్రార్థన చేయించుకున్నారు. వెంటనే పాస్టర్ గారు నోటంటే వచ్చే మాట ఏంటి? మందిరానికి వెళ్తున్నావా? ప్రార్థన చేసుకుంటున్నావా? ఆత్మీయతలు ఎదుగుతున్నావా అని అడిగాడు. ఓ అయ్యగారు, అంత ఖాళీ ఉండట్లేదు కానీ అప్పుడప్పుడు వెళ్తున్నానండి, ఇబ్బంది ఏం లేదు, వెళ్తున్నాం అన్నాడు. మరలా చెప్పిన మాట, అయ్యా, నీ కుటుంబం మందిరం విడవద్దు, దేవుని విడిచిపెట్టద్దు, దయచేసి నా మాట ఆలకించన్నాడు. అలాగే పాస్టర్ గారు, నేను డెఫినెట్గా నీ చిన్నప్పటి నుంచి మందిరంలో ఎదుగునండి, చిన్నప్పటి నుంచి పరిచయం చేసి నాకు మీరు చెప్పాల్సిన పని ఏమీ లేదు. వెంటనే పాస్టర్ గారు వెళ్ళిపోయాడు. పాస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు ఈ 2 పిల్లలు వాళ్ళ నాన్నగారిని అడుగుతున్నారు, ఈ యవనస్తుని అడుగుతున్నారు, నాన్న నువ్వు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్తావు, మమ్మల్ని ఒక్కసారి కూడా తీసుకెళ్ళవేంటి అని అడిగాడు. అదేంట్రా, ఈసారి సెకండ్ సాటర్డే హాలిడే ఇస్తారు కదా, ఎప్పుడు? ఈరోజు మీ పిల్లలకి ఇచ్చారమ్మా? ఇవ్వలేదమ్మా, తుఫాను కారణంగా ఎగ్గొట్టేసినట్టున్నారు సెలవు. పాపం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సెకండ్ సాటర్డే హాలిడే ఇస్తారు కదా, నేను తీసుకెళ్తాను రా అన్నాడు. సరే వెళ్దామని చెప్పి 2 రెడీ అయ్యారు. వెంటనే పెద్దోడిని తీసుకుని, నాన్న వచ్చే సెకండ్ సాటర్డే నిన్ను తీసుకెళ్తాను, ఈరోజు అన్నయ్యని తీసుకెళ్తాను, ఏమనుకోవద్దని చిన్నోడిని ఇంట్లో వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. వీడు వాళ్ళ నాన్నగారు హాస్పిటల్కి వెళ్ళాడు. ఆయన ఏం చేస్తుండే చూశాడు, ఎక్కడ ఏం పెడుతున్నాడో, ఎలా కట్ చేస్తున్నాడో, ఎలా ఆపరేషన్ చేస్తున్నాడో, ఎలా ఇంజెక్షన్స్ ఇస్తున్నాడో, ఇవన్నీ చూసి వావ్ డాడీ, నువ్వు ఇంత గొప్ప డాక్టర్వా, ఇంత గొప్పగా నువ్వు ఆపరేషన్ చేస్తావా, నాకు తెలియదు డాడీ అని ఆశ్చర్యపోయాడు. ఇంటికి వచ్చేసాడు. చక్కగా బాగా అలిసిపోయిన మీద ఇతను వెళ్ళి పడుకున్నాడు. వీళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు, అన్నదమ్ములు ఇద్దరు. ఇలాగ వెంటనే ఈ యవనస్తుడికి ఫోన్ వచ్చింది, అయ్యా ఇప్పుడే మీరు వెళ్ళారు కానీ అర్జెంట్ కేసు వచ్చింది, మీరు ఎక్కడికి రావాలి? హాస్పిటల్కి రావాలి అని. సరే అని చెప్పి వెంటనే వెళ్ళిపోయాడు, హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. వీళ్ళ అమ్మగారు ఇంట్లోనే ఉన్నారు. ఈ పిల్లలిద్దరూ ఆడుకుంటూ చిన్నోడు అడిగాడు, అన్నయ్య ఈరోజు డాడీతో వెళ్ళావు కదా, ఏం చూసావురా అని అడిగాడు. అబ్బో చాలానే చూశాను, నేను ఆపరేషన్ ఎలా చేయాలో చూశాను, ఇంజెక్షన్ ఎలా చేయాలో చూశాను, కావాలంటే నీకు కూడా ఆపరేషన్ చేస్తాను రారా అన్నాడు. వీడు ఎక్సైట్మెంట్తో, నాకు కూడా నువ్వు ఆపరేషన్ చేస్తావా, అయితే నేను పడుకుంటాను ఇక్కడ, నాకు నువ్వు ఆపరేషన్ చేయాలి అన్నాడు. వీడేం చూశాడు? ఆపరేషన్ ఎలా చేయాలో కూడా చూశాడు. యాజ్ యూజువల్గా
డాక్టర్స్ ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ మెడికల్ కిట్స్ అనేది ఉండడం చాలా కామన్ థింగ్. అందుట్లో ఈయన సర్జన్, ఈయనకు కావాల్సిన ఆయుధాలన్నీ ఇంట్లోనే ఉంటాయి, ఈయన కిట్ అంతా ఇంట్లోనే ఉంటుంది. వెంటనే డాడీ రూమ్లోకి వెళ్ళి కిట్ తీసుకొచ్చాడు. ఆ సర్జికల్ బ్లేడ్ తీసుకొచ్చి వాడి పొట్ట మీద పెట్టి ఇలా గీయంగానే ఒక్కసారి పొట్ట పగిలిపోయింది. వెంటనే బ్లడ్తో ఆ బ్లడ్ కారిపోవడం, లోపల ఉన్న పేగులు బయటికి రావడం, ఈ పెద్ద కేకేయంగానే ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మగారు పరిగెట్టుకుంటూ వచ్చి చూసి ఆ రక్తపు మడిలో కొట్టుకున్న చిన్నోడిని చూసి అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది ఆవిడ. స్పృహ లేదు ఆవిడికి. అమ్మో ఏదో అయిపోయింది, నన్ను ఏమైనా చేస్తారని చెప్పి వెంటనే ఇంటి దగ్గర ఉన్న గ్యారేజ్లోకి వెళ్ళిపోయి అక్కడ కారు ఉంటే కారు కింద దాక్కున్నాడు పెద్దోడు. ఇవేమీ తెలియని యవనస్తుడు వెంటనే హాస్పిటల్ నుంచి వెనక్కి తిరిగి వస్తూ ఇంటికి వచ్చిన తర్వాత లోపల చూస్తే రక్తపు మడులో కొట్టుమిట్లాడుతున్న ఆ కుమారుడు ఉన్నాడు. అప్పటికే వాడికి ఊపిరి లేదు, ఊపిరి కూడా పోయింది. అటు చూస్తేనేమో వాళ్ళ ఆవిడ కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. వెంటనే ఒక పెద్ద టవల్ తీసుకుని వాడి పట్టు మీద కప్పేసి వాడిని వెనకాల కారు సీట్లో కూర్చోబెట్టుకుని, ఈవిని కూడా భుజాన్ని వేసుకుని కారు సీట్లో కూర్చోబెట్టుకుని కారు స్టార్ట్ చేసే లోపల పెద్ద రాయికినట్టు సౌండ్ వచ్చింది. ఏంట్రా సౌండ్ అని కింద చూసే లోపల పెద్ద కొడుకున్న టైర్ కింద. ఏంటి అర్థం కాలేదు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. బోరుని ఏడ్చుతూ కార్ని ఎదరకు పోనిచ్చి కింద ఉన్న వాడిని తీసుకుని మరలా కారులో వేసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి ముగ్గురు ప్రాణాలు పోయినాయి. ఆ స్థితిలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పిచ్చోడైపోయి మెంటల్ హాస్పిటల్లో తన ప్రాణాన్ని వదిలేశాడు. ఇది నిజంగా జరిగిన సంగతే. ఎందుకు మీకు చెప్పాను తెలుసా? కుటుంబం దేవునితో సంబంధం కోల్పోతే ఎవరితో సంబంధం పెంచుకుంటుందో తెలుసా? శాపంతో, సాతానుతో సంబంధాన్ని పెంచుకుంటాయి. ఈరోజు ఇక్కడ ఉండవలసిన నీ కుటుంబం ఎక్కడుంది? ఇక్కడ ఉండవలసిన నీ పిల్లలు ఎక్కడున్నారు? దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ఉండాల్సిన నీ పిల్లలు, నీ బిడ్డలు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఎలాంటి స్థితిలో ఉన్నారు? దేవుని పని చేయకుండా మరి ఏ పనైనా నువ్వు చేయగలిగితే నీతో ఉన్న వాళ్ళు నిన్ను తోసేస్తారు తెలుసా? నువ్వు ప్రయాణం చేసేవాళ్ళు నిన్ను నీటిలో తోసేస్తారు. యోనాతో దేవుడు అన్నాడు, నాన్న నువ్వు పలానా ప్రాంతానికి వెళ్ళాలి, నువ్వే పట్టణానికి వెళ్ళాలి రా బాబు అన్నాడు. లేదు నేను తర్షీష్కి వెళ్తానన్నాడు. తన సొంత నిర్ణయం మీద ఎక్కడికి వెళ్ళాల్సినోడు దేవుని పని మీద వెళ్ళవలసినోడు తన సొంత ఆలోచనతో వెళ్ళినందుకు ఎవడితో ప్రయాణం చేస్తున్నాడో వాడే ఎత్తి నీళ్ళలో పడేసాడు. నువ్వు దేవుని కాదని దేవుని వదిలిపెట్టి మరి ఏమి చేసినా నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను ముంచేస్తారు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నిన్ను ముంచేస్తాయి. నిన్ను కాపాడగలిగేవాడు ఎవడైనా ఉన్నాడంటే అది నా ప్రభు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కుటుంబాలుగా ప్రభు సన్నిధిలో గడపడం చాలా ప్రాముఖ్యం. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఈ కోడిక. మా సంఘాల్లో కుటుంబాలు దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడతాయి. కారణం ఏంటో తెలుసా? దేవుని విలువ వారికి తెలుసు. దేవుణ్ణి విడిచిపెడితే ఏమైపోతారో కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి ప్రభువుకు దగ్గరగా ఉండాలి, లోకానికి దూరంగా ఉండాలి, సాతానికి దూరంగా ఉండాలి. నీ బిడ్డల్ని నువ్వు కాపాడుకోలేకపోతే, ఇప్పుడే వంచలేకపోతే రేపు వంచగలవా? అప్పుడు వచ్చి ఏడవాలి, మా పిల్లలు నా మాట ఏంటలేదని. ప్రార్థన చేయండి అయ్యగారు. ఎందుకనమ్మా? చిన్నప్పుడే వాడిని ఏం చేయలేదు మనం? దేవునికి దగ్గర ప్రభు సన్నిధిలో కుటుంబాలుగా ప్రభు సన్నిధిలో ఉండడం చాలా ప్రాముఖ్యం. రెండు కుటుంబాలు మీకు పరిచయం చేసి నా మాటలు నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథం నుండి యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 17 వచనం చదువుదాం. ఈ పట్టణములో దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపించబడెను. ఆమెయు ఆమె ఇంటి ఉన్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. చాలు. ప్రభు మనతో మాట్లాడును గాక. మంచి మాట చెప్పినప్పుడు ఆమెన్ చెప్పాలి. ఆమెన్. ప్రభు మనతో మాట్లాడును గాక. ఇశ్రాయేలీలతో ప్రభు వాగ్దానం చేశాడు. ఏమని అంటే, వాగ్దాన భూమికి నేను నిన్ను నడిపిస్తా. ఏంటి ఆ వాగ్దాన భూమి? చెప్పాలి. దాని పేరేంటి?
కనాను దేశం. ఐగుప్తులో నుంచి వారిని నడిపిస్తూ ఎన్నో అద్భుతమైన కార్యాలు వారి ఎదుట చేస్తూ ఎక్కడికి నడిపిస్తున్నాడు? వాళ్ళని కనాను దేశానికి నడిపిస్తున్నాడు. ఈ నడిపించే ఈ టైంలో ప్రభు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు. ఏంటా కార్యాలు? ఎర్ర సముద్రాన్ని చేల్చడం, ఐగుప్తు సైనికుల్ని నీట ముంచేయడం, ఇలా పరాక్రమైన కార్యాలు ప్రభు చేస్తూ వచ్చాడు. ఈ పరాక్రమైన కార్యాలు చేస్తూ దేశాన్ని గెలుస్తూ దేశాన్ని స్వాధీనం చేసుకుంటూ ఈ ఇశ్రాయేలీల కదులుతున్నారనే వార్త ప్రపంచమంతా పాకేసింది. ఆ దేశాలన్నీ చుట్టూ పాకేసింది. ఆ వార్త పాకుతూ ఎక్కడి వరకు వచ్చింది? యెరికో పట్టణానికి వచ్చింది. యెరికో ప్రజలందరూ అనుకుంటున్నారు ఏ రోజైనా సరే వాళ్ళు ఈ ప్రాంతానికి వస్తారు, ఎందుకంటే ఇటు నుంచే ప్రయాణం చేయాలి. వాళ్ళు వచ్చినా మనల్ని అసలు ఏమీ చేయలేరు, ఎందుకంటే మన గోడలు చాలా బలంగా ఉంటాయి, చాలా దృఢంగా ఉంటాయి. నాగార్జున సిమెంట్తో కట్టుకున్నాం. ఏ సిమెంట్తో? ఎందుకమ్మా? చాలా బలంగా ఉంటుందని, దృఢంగా ఉంటుందని. ఆ ప్రజలందరూ ఏమని ఫీల్ అవుతున్నారంటే మా పట్టణాన్ని మాత్రం ఎవడు ఏమీ చేయలేడు, ఎందుకంటే యెరికో గోడ మీదట 12 రథాలని నిలబెట్టగలగచ్చు అన్న అంత వైశాల్యం ఉంటుందట దానికి. ప్రపంచమంతా మాట్లాడుకుంటున్నారు అసలు ఆ గోడను పడగొట్టడం అసాధ్యం అని. కానీ వారందరి మధ్యలో ఒక్క స్త్రీ మాత్రం నమ్ముతుంది యెహోవా శక్తి కలిగిన వాడు అని. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుడు చాలా పరాక్రమవంతుడు అని, ఇశ్రాయేలు దేవుడు ఏదైనా చేయగలడు. వాళ్ళ ప్రజల్ని బ్రతికించడానికి, వాళ్ళ ప్రజలను నడిపించడానికి, వాళ్ళకి ప్రజలను విజయాన్ని ఇవ్వడానికి ఏదైనా చేస్తాడు. అవసరమైతే ఈ గోడలైనా కూల్చేస్తాడు. ఇది ఆయనకి అసలు లెక్కే కాదు. అంతమంది ప్రజల మధ్యలో ఒక్క స్త్రీ నమ్ముతుంది ఏమని? ఇశ్రాయేలీల దేవుడు గొప్పవాడు. ఈలోపు ఇశ్రాయేలీలతో ప్రభు మాట్లాడుతున్నాడు, అన్నా నేను నీకు మాట ఇస్తున్నాను, ఈ యెరికో గోడల్ని కూల్చేద్దాం, లోపలికి వెళ్ళి వేగి చూసిరండి అని చెప్పి కొంతమందిని పంపించాడు. వీరు లోపల పట్టుబడిపోయేటప్పటికి ఒక ఇంటికి వచ్చి దాక్కున్నారు. ఆ ఇల్లు ఎవరిదో కాదు, రాహాబుది. వెంటనే రాహాబు ఆ వేగు చూడ్డానికి వచ్చిన వాళ్ళని చూసింది. అయ్యా మీరు ఇశ్రాయేలీయులు కాదు అంది. అవునమ్మా మేము ఇశ్రాయేలీయులమే. ఏంటి ఎలా వచ్చారు? ఈ పట్టణాన్ని దేవుడు మీకు స్వాధీనం చేసేస్తాడా? చేసేస్తాడు. అయితే ఒక్క మాట మాకు ఒక్క మాట ఇవ్వాలి. నేను ఈరోజు మిమ్మల్ని మా ఇంటిలో దాచిపెట్టాను కాబట్టి మీ దేవుడు ఈ పట్టణాన్ని ధ్వంసం చేసేటప్పుడు, నాశనం చేసేటప్పుడు దయచేసి నా ఇంటి వారందరినీ విడిచిపెట్టాలి అని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దయచేసి జాలి తలచి నా ప్రజల్ని, నా ఇంటి వారందరినీ దయచేసి ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోండి అని. వెంటనే ఈ వేగు చూసి వాళ్ళు అన్నారు, అమ్మా మీ ఇంటి వాళ్ళందరినీ కాపాడతాం, అయితే నీ ఇంటి వారందరినీ ఒక చోట కూర్చి ఈ ఇంటి ముందు ఎర్రని దారాన్ని కట్టు అన్నాడు. నువ్వు చెప్పినట్టే చేస్తానన్నాడు. అనుకున్న స్థాయిలోనే ప్రభు పరాక్రమమైన విజయాన్ని ఇచ్చాడు. ఏంటా విజయం? స్తుతిస్తే గోడలు పడిపోయినాయి, కేకలు వేస్తే గోడలు పడిపోయినాయి. అంత పరాక్రమమైన విజయాన్ని ఇచ్చాడు. అసలు ఎవడు పడగొట్టలేడన్న గోడలు కేవలం కేకలకే కూలిపోయినాయి. అంత పరాక్రమైన విజయాన్ని ఇచ్చాడు. యెరికో పట్టణాన్ని ఇశ్రాయేలీయులకి అప్పగించాడు. ఎప్పుడైతే యెరికో పట్టణాన్ని ఇశ్రాయేలీయులకి అప్పగించాడో అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ ఎర్రని దారాన్ని చూసి రాహాబు కుటుంబాన్ని విడిచిపెట్టారు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కట్టుకుంది బయట ఆవిడ? ఎవరి మీద నమ్మకం ఉంచింది? నేను ఆవిడ గురించి కొన్ని విషయాలు మీతో చెప్తాను, వినండి. ఆవిడ వృత్తి ఏదైనా అవనివ్వండి, ఆవిడ ప్రవర్తన ఏదైనా, ఆవిడ క్యారెక్టర్ ఏదైనా అవనివ్వండి, కానీ ఎవరు నమ్మిందో తెలుసా? ప్రభువుని నమ్మింది. ఆవిడకు ఒక ఆశ ఉంది. ఏంటి ఆ ఆశ అంటే, నా కుటుంబ సభ్యులని కాపాడుకోవాలి, నా రక్త సంబంధాలని కాపాడుకోవాలి, ఏ విధం చేతనైనా వారిని నేను రక్షించుకోవాలి. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలీయుల దేవుడు గొప్పవాడు, ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు. నా దేవుళ్ళు గొప్పోళ్ళు కాదు, నేను నమ్మినోళ్ళు గొప్పోళ్ళు కాదు, నా రాజు అంతకంటే గొప్పోడు కాదు. దేశంలో ప్రజలందరూ వచ్చున్నారు, అయ్యా ఇశ్రాయేలీయులు వస్తున్నారు, రోజు తిరుగుతున్నారయ్యా, కోట చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారంటే ఏం ప్లాన్ లేదు, ఏం పాడు లేదు, వాళ్ళు కనీసం రాయి మొక్క కూడా కోల్చలేరు అంటున్నారు. కానీ ఈవిడ ఏమంటుంది? లేదు ఖచ్చితంగా కూల్చేస్తారు. ఎందుకో తెలుసా? ఎర్ర సముద్రం చీల్చినోడికి ఇది ఎంత పెద్ద లెక్క? ఎర్ర సముద్రం చీల్చినోడికి ఇదేం పెద్ద లెక్క కాదు. నేను చాలా విషయాలు విన్నాను వాళ్ళ దేవుడి గురించి. అమ్మో, ఆయన దేవుడు మామూలుడు కాదు, ఖచ్చితంగా వాళ్ళకి విజయాన్ని ఇస్తాడు, మీరు నమ్మండి అందే.
ఎవ్వరో నమ్మలా, కానీ ఆవిడ నమ్మింది. ఒకవేళ ఇలా చెప్తాను మీకు, ఆ వేగువారిని ఆ ఇంట్లో దాచుకుంది కదా, దాచింది కదా, ఎవడైనా చూసి ఆవిడని పట్టిస్తే ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా? పాకిస్తాన్ నుండి ఇంట్లో దాచుకున్నానికి ఏం చేస్తారు? వచ్చి, మా తల్లి బాగా దాచేవమ్మా, ఎంత గొప్ప తల్లి నువ్వు, అడిగి రోజు 3 పూటలు అన్నం పెట్టమ్మా, నీకేమిస్తాం? భారతరత్న అవార్డు ఇస్తామంటారా? వెంటనే నిన్ను కూడా ఏం చేస్తారు తెలుసా? TV9లో కింద పలానా ఆవిడ భారతదేశంలో పుట్టి, భారతదేశంలో పెరిగి, భారతదేశానికి వ్యతిరేకంగా టెర్రరిస్ట్ అయిపోయింది, దేశద్రోహం కింద ఈవిడ ఏం చేయాలి? ఉరిదీయాలంటారు. మరి సొంత దేశాన్నే నాశనం చేయడానికి వచ్చిన వాళ్ళని ఎక్కడ దాచింది? తన గదిలో దాచి. అంటే ఇశ్రాయేలు దేవుని కోసం ఏదైనా చేయడానికి ఇష్టపడింది. తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఎంత రిస్క్ తీసుకోవడానికైనా ఇష్టపడింది. ఎంతటి ప్రయత్నమైనా చేయాలని ఆశపడింది. అవకాశం వచ్చింది, దాన్ని ఏం చేసుకుంది? వినియోగించుకుంది. ఈరోజు ప్రభు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఆవిడే తన జీవితాన్ని, తన కుటుంబాన్ని కాపాడగలిగితే మనం ఎంత చెప్పండి? మనం కాపాడుకోలేమా? నిత్యము ప్రభు సన్నిధిలో బ్రతికే వాళ్ళం, నిత్యం ప్రభుని స్తుతించే వాళ్ళం, ప్రభు గురించి ఎరిగిన వాళ్ళం, ప్రభు ఎంత శక్తివంతుడో, ప్రభు ఎంత గొప్పవాడో ఎరిగిన వారం. మనం కాపాడుకోలేము మన కుటుంబాన్ని. ఈరోజు నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ప్రభు ఒక అవకాశం ఇస్తున్నాడు, ప్రభు ఒక సమయాన్ని ఇస్తున్నాడు, ప్రభు ఒక చాయిస్ నీకు ఇస్తున్నాడు. నువ్వు కాపాడుకోగలవు నీ కుటుంబాన్ని? ప్రభు పరాక్రమవంతుడు, ఏదైనా చేయగలడని నువ్వు నమ్ముతున్నావా? భర్త దేవుని సన్నిధికి వస్తానని అనుకోండి, ఏం చేయాలి భార్య? చెప్పాలి తల్లి, చెప్పట్లేదు. నేను ఒక విశ్వాస గురించి చెప్తాను. మాకు బాగా తెలిసిన ఆవిడ ముందు రక్షించబడింది, తర్వాత వాళ్ళ భర్త రక్షించబడ్డాడు. ఆయన క్రమకంగా మందిరానికి వచ్చేటప్పుడు ఆయన వచ్చాడు, పాస్టర్ గారు నేను బాప్టిజం తీసుకుంటానండి, నేను రక్షణ పొందుతానండి, ఏం చేస్తాను? రక్షణ పొందుతాను అంది. వెంటనే ఈవిడంది, అమ్మో ఏంటి ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు నువ్వు, ఒకసారి బయటికి రా అంది. ఎక్కడికి? బయటికి వెళ్ళి ఏం చేస్తారు తల్లి? అమ్మా, ఒకడు ఇలాగే బాబు ఇంటికి వాడి స్నేహితుని తీసుకుని వెళ్ళండి, చాలా కాలానికి వచ్చారా మా ఇంటికి, నాకు బాగా కొత్తగా పెళ్ళయింది కదా, మా ఆవిడ చేతి వంట తిందు కానీ రండి అని చెప్పి తీసుకెళ్ళాడండి. ఎక్కడికి? తన ఫ్రెండ్స్ని తీసుకెళ్ళాడు ఇంటికి. లోపలికి వెళ్ళి కూర్చోబెట్టాడు. ఏమే, మా ఫ్రెండ్స్ వచ్చారు, ఈరోజు వారికి ఏం చేయాలి అమ్మా? అద్భుతంగా గుత్తంకాయ కూర ఉండాలి, చికెన్ జాయింట్లు ఉండాలి, బిర్యానీ చేయాలని చెప్పి ఓ లెక్క చెప్పేస్తున్నాడు. వెంటనే లోపల నుంచి పిలుస్తుంది, ఏమండి ఒకసారి లోపలికి. మీరు అనలేదమ్మా ఇప్పుడు? ఏమండి ఒకసారి లోపలికి రండి అని. లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం మరి లోపలికి ఏం జరిగిందో తెలియదు కానీ బయటకు వచ్చాడు అనుకుంటా. బయటకు వచ్చాడు, అరే మరి ఈరోజు మా ఆవిడికి ఒంట్లో బాగలేదు కానీ మనందరం హోటల్కి వెళ్ళి భోజనం చేద్దాం అన్నాడు. మళ్ళీ వెంటనే సౌండ్ వచ్చింది, ఏమండి ఎక్కడికి రావాలి? చెప్పాలి. లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చాడు. బయటికి రాగానే, అరే నేను రాలేనులే కానీ మీరు వెళ్ళండి, బతుకుంటే తర్వాత కలుద్దాం. స్తోత్రం చెప్దామా? ఈవిడ కూడా బయటికి తీసుకెళ్ళిపోయింది. నువ్వు బాప్తిసం పొందేస్తావా? అసలు ఉండగలవా నువ్వు? మరి బాప్తిసం చూసుకుంటే చాలా కరెక్ట్గా ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు, అసలు అబద్ధాలు ఆడకూడదు, చాలా కరెక్ట్గా ఉండాలి, బూత్ మాటలు మాట్లాడకూడదు, ముందు తాగకూడదు, సిగరెట్ తాగకూడదు, కనీ తినకూడదు, ఏం తినకూడదు, అసలు ఉండగలవా అంటుంది. ఎవరిని? ఇది ఆనందించాల్సిన టైమా, లేకపోతే ఆయన్ని ఇలా అసలు ఆపేయాల్సిన టైం ఇది? బాప్తీసం తీసుకుంటాడు అనగానే ఏం చేయాలి? ఈవిడ ముందు ఎగిరి గంతేయాలి. అసలు ఇప్పుడు బయటికి వెళ్ళి ఏమంటుంది? ఉంటావా నువ్వు? అసలు బాప్తీసం తీసుకుని నువ్వు ఉంటావా? సరిగ్గా ఉంటావా? అసలు అబద్ధాలు ఆడకూడదు, ఒక్క అబద్ధం కూడా ఆడకూడదు. ఏమండి అసలు ఒక్క అబద్ధం ఆడుకొని ఉంటామండి? మీరు ఉన్నారండి అమ్మా? మీరు నిజాయితీకి నిక్కాసు కలిగిన క్రైస్తవులు అనుకోండి, నిజాలు చెప్పేస్తున్నారండి. దేవునికి స్తోత్రం చెప్దా. హల్లెలూయా, హల్లెలూయా. భర్త మారు మనసు పొందాలి. ఇప్పుడు ఏం చేయాలి మనం అమ్మా? ప్రార్థన చేయాలి కదా. ఎంతో కాలంగా ప్రార్థన చేస్తుంది ఆవిడ. ఆయన రక్షణ పొందుతున్నాడు అనగానే సంతోషపడాల్సిన మొదటి వ్యక్తి ఎవరు? ఆవిడే. మనం ఏం చేస్తామంటే మన పక్కన వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు మారు మనసు పొందంటే, అప్పుడే ఎందుకు, నీకు అప్పుడే వయసు అయిందా,
అప్పుడే వయసు వచ్చిందా బాప్తీసం తీసుకున్నంత వయసు వచ్చింది, తెలిసి తెలియని వయసులో బాప్తీసాలు ఎందుకమ్మా మీకు? ఎవరినంటాం? అమ్మా నేను నా 10th క్లాస్ పూర్తి అవ్వగానే నేను బాప్తీసం తీసుకుంటాను మా తండ్రి గారితో చెప్పాను. మా తమ్ముడు కూడా 10th క్లాస్ అవ్వగానే వాడు బాప్తీసం తీసుకున్నాడు. చిన్న వయసులోనే మా నాన్నగారు రక్షణ పొందారు. ఆ అనుభవాలే ఈరోజు మాకు ఆశీర్వాదాలుగా మారినాయి. హల్లెలూయా. నీ ఇంట్లో నీ బిడ్డలు, నీ భర్త, నీ భార్య రక్షణ పొందాలని నువ్వు కోరుకోవాలి. వారు కాపాడబడాలని కోరుకోవాలి. దానికోసం ఏదైనా చేయగలగాలి. నువ్వు ప్రార్థన చేస్తూ నిత్యం అంగలారుస్తుంటేనే సరిపోదు. వాడిని ఎక్కడికి తీసుకురావాలి? చెప్పాలి. ఎక్కడికి తీసుకురావాలి? ఇక్కడ సమకూర్చాలి. ఇక్కడ సమకూరిస్తే ఆత్మ పట్టుకుంటుంది వాడిని. ఆత్మ పట్టుకుంటుంది వాళ్ళని. ప్రభు ఆత్మ వారిని దర్శించగలనే వారి మనసులో ఒక ఆలోచన పుడుతుంది. దాని ద్వారా వారు మారుతారు. అసలు రాహాబు గురించి బైబిల్ చెప్తుంది, ఆవిడ వేశ్య. అసలు ఆ ఊళ్ళోనే ఆవిడికి మర్యాద, గౌరవం ఏమీ లేవు. అలాంటి వ్యక్తే కుటుంబాన్ని కాపాడుకుంది. ఆవిడ వైపు ఏలెత్తి చూపించిన వాళ్ళు అందరూ మాత్రం చచ్చిపోయారు. నీతి నిజాయితీ కలిగిన వాళ్ళు అందరూ మాత్రం చచ్చిపోయారు. కారణం ఏంటో తెలుసా? ఆవిడ గుండెల్లో ఒక ఆశ ఉంది. ఏంటో తెలుసా? అది నా కుటుంబాన్ని ఏ విధంగా చేతనైనా కాపాడుకోవాలి. నేను నమ్మిన దేవుడు శక్తి కలిగినవాడు. ఆయన కార్యం చేస్తానంటే చేస్తాడు, చేస్తానంటే ఖచ్చితంగా చేసి చూపిస్తాడు అని నమ్మింది, చేసింది. దేవుడు కార్యం చేశాడు. రాహాబుని వారి ఇంటి వారందరినీ దాటిపోయాడు. కారణం ఏంటో తెలుసా? వారి ఇంటికి రక్షణ వచ్చింది. ఆమెన్, హల్లెలూయా. వాళ్ళ ఇంటి ముందు ఏం కట్టబడి ఉంది? అమ్మ, ఏం కట్టబడి ఉంది? ఎర్రని దారం కట్టబడి ఉంది. అది రక్షణకు గుర్తు. కుటుంబానికి రక్షణ వచ్చింది. శత్రువు, మరణము వారిని దాటుకుని వెళ్ళిపోయింది. ఈ రాత్రి మీ ఇంటిని కూడా శాపము దాటిపోవునుగాక, మరణము దాటిపోవునుగాక, శత్రువు దాటిపోవునుగాక. రోడ్డంటే వస్తుంటే ఎన్ని ప్రమాదాలండి, ఎన్ని ప్రమాదాలు. నేను నిత్యం ప్రయాణంలోనే ఉంటాను. 24 గంటలు ఏదో ఒక ప్రయాణంలోనే ఉంటాను. మొన్నటి దినాన జంక్షన్ వెళ్తున్నప్పుడు చూస్తే పెద్ద లారీ బ్రిడ్జ్ మీద అటు ఇటు ఊగుతుంది. అసలు దాంట్లో ఉన్నాడో లేదో కూడా తెలియదు. ఉదయాన్నే లేచి చూస్తే ఏమని న్యూస్, బస్సు తగలబడిపోయింది, ఇంతమంది కాలిపోయారు. తర్వాత మరొక రోజు న్యూస్ చూస్తే పలానా ఆర్టీసీ బస్సు గుద్దేసింది, ఇంతమంది చనిపోయారు. ఒకే కుటుంబంలో 3 ఆడపిల్లలు చనిపోయారు. మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక్కొక్కరికి 70,000, ₹1,00,000 జీతం కలిగిన వాళ్ళు. 3 ఒకే కుటుంబంలో ఉన్నవారు సంతోషంగా హ్యాపీగా గడపాలనుకున్నారు. పెళ్లికి వచ్చారట, ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందని ఇంట్లో ఫంక్షన్కి వచ్చారట. తిరిగి ఇంటికి వెళ్తూ, తిరిగి మరలా జాబులకి వెళ్తూ ఏమైపోయారు? ఊహించారా? కానీ నిన్ను ఈరోజు మరణం దాటేసింది, శత్రువు దాటేశాడు, శాపం దాటిపోయింది. కారణం ఏంటో తెలుసా? ఈరోజు ఇక్కడ ఉన్నావు. కుటుంబంగా దేవుని సన్నిధిలో ఉంటే ఆ ఆశీర్వాదమే వేరు. ఆ ఆశీర్వాదమే వేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రద్ధ కలిగి ఆలకించండి. రాహాబే కాపాడుకున్నప్పుడు మనం కాపాడుకోలేము మన జీవితాలను. రాహాబే కాపాడుకున్నప్పుడు మన కుటుంబాలను మనం కాపాడుకోలేమా? దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మరొక్కరిని మీకు జ్ఞాపకం చేస్తాను. యెహోషువ గ్రంథము, అదే యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. చాలు. మరొక వ్యక్తి కనబడుతున్నాడు. ఎవరైనా? మీరు ఎందుకో బాగా డల్గా ఉన్నారండి, బాగా డల్గా కనబడుతున్నారు. ఉపవాసం ఉండొచ్చారమ్మా కుటుంబాశీర్వాదకుడికి? చెప్పాలి తల్లి. అమ్మా, మీరు చెప్పట్లేదు. కొంతమంది ఉపవాసం ఉన్నారు తల్లి. మీ అందరికి వందనాలండి, నిండు వందనాలు. అమ్మా, ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొక వ్యక్తి కనబడుతున్నాడు. ఆయన పేరేంటి? ఆకాను అనండి, చెప్పాలి. ఆకాను. మొదట ఎవరి గురించి విన్నాం? రాహాబు గురించి విన్నాం. తర్వాత ఎవరి గురించి వింటున్నాం? ఆకాను గురించి విన్నాం. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ అంటే,
మీరు యెరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలి కదా, దాంట్లో అన్నిటిని ఏం చేయాలి చెప్పాలి, ఒక్కటి కూడా ముట్టుకో. అసలు నాకు అది శివితమైన ప్రాంతం, ఒక్కటి కూడా ముట్టుకోవద్దు అన్నాడు. కానీ ఈ ఆకాను మాత్రం ఏం చేశాడు తెలుసా? వెలగల వస్త్రాలన్నీ కొంత తీసుకెళ్ళి ఎక్కడ పాతి పెట్టాడు చెప్పండి? తన గుడారంలో పాతి పెట్టుకున్నాడు. చెప్పాలి ఎక్కడ పాతి పెట్టుకున్నాడు? తన మీరు ఇంటికి వెళ్ళాక ఈ లేఖనం అంతా చదవండి, ఈ బైబిల్ అంతా చదవండి, ఈ అధ్యాయం అంతా. ఇప్పుడు మాత్రం నా మొహం చూడండి తల్లి. ఎక్కడ తీసుకెళ్ళి దాచిపెట్టాడు? ఇంటిలో దాచిపెట్టాడు. గుడారం అంటే తన ఇల్లే కదా, ఇంట్లో దాచిపెట్టాడు. దేవుడు ప్రత్యేకంగా ఆజ్ఞించాడు, రే దాటుకుని వెళ్తున్నారు, ఇది మీరు నాశనం చేసుకుని వెళ్తున్నారు, ఇదంతా నాశనం అయిపోవాలి, తప్ప ఒక్కటి కూడా ముట్టుకోవద్దు అని అన్నాడు. చెప్పాడా లేదా? చెప్తే చేయాలి కదా. ఈ ఆకాను ఎవరో చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో పెరిగినాడు, అసలు దేవుని బిడ్డగా పిలవబడేవాడు, దేవుడు ఏర్పరచుకున్న వారిలో ఒక్కడు, దేవుడు నడిపించబడేవాడిలో ఒక్కడు, ప్రత్యేకంగా దేవుని కొరకే ఏర్పరచబడిన జనంలో ఒక్కడు. ఎవరు? ఆకాను. అంటే చిన్నప్పటి నుంచి దేవుడు ఎవరో తెలుసు, ఎలాంటి కార్యాలు చేశాడో తెలుసు, ఎంత పరాక్రమవంతుడో తెలుసు, ఆయనకి వ్యతిరేకంగా ఏం చేస్తే ఏమవుతుందో కూడా తెలుసు. ఇన్ని తెలిసి కూడా ఏం చేశాడు? కొంత తీసుకెళ్ళి తన గుడారంలో దాచుకున్నాడు. మీరు డబ్బులు ఎందుకు దాస్తారండి అమ్మా? ఏదైనా అవసరం వస్తుంది అని సంపాదించింది దాచుకోవాలి, మన కొరకు ఏదైనా రేపు ఫ్యూచర్లో అవసరం అవుతుంది. అంతేనా తల్లి? అంతేనమ్మా? ఆకాను కూడా అడిగితే, మీరు వెళ్ళి ఆకాన్ని అడిగితే, ఆకానా ఎందుకు దాచావు, ఎందుకు తీసుకున్నావు అంటే ఆయన అడిగితే ఏం చెప్పాలి మనకి? ఇప్పుడు ఆయన సమాధానం, మరి దేవుడు ఐగుప్తు ప్రాంతం నుంచి కానాను ప్రాంతానికి నడిపిస్తానన్నాడు కాబట్టి కానాను ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఏదైనా స్థలాలు ఉంటాయి, ఇల్లు ఉంటాయి, బంగ్లాలు ఉంటాయి, మరి ఇవి కొనుక్కోవాలంటే డబ్బులు కావాలి కదండి. ఇప్పుడే డబ్బులు పోగేసుకోకపోతే అప్పటికి వెళ్ళాక ఏమన్నా సంపాదించుకుంటామా? కొత్తగా వెళ్ళిన తర్వాత ఎవడెవడో పడేసి అక్కడ కొనేసుకుంటుంటే నేనేమైపోతాను? అందుకే ఇప్పుడు నుంచే ఏం చేస్తున్నాను నేను? చెప్పాలి, దాచుకుంటున్నాను అని అంటాడేమో. ఎక్కడికి వెళ్ళాక అడగాలి మనం? చెప్పండి అమ్మ, ఎక్కడికి వెళ్ళాక అడగాలి? పరలోకంలో ఉంటాడు ఆకాను. అంటే మనం ఎక్కడికి వెళ్ళి అడగాలి ఆయన్ని? మనం అడగాలంటే మనం నరకానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? శపించబడ్డాడు కదా, దేవుని చేత వెలివేయబడ్డాడు, శపించబడ్డాడు, ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాడు ఆయన. ఒకవేళ నేను కానీ అడిగితే ఇదే చెప్తాడేమో సమాధానం. ఎందుకు దాచావురా అంటే, మీ చెప్పినట్టే, రేపు పొద్దున్న నా పిల్లలు ఉన్నారు, నాకు మా భార్య ఉంది, నాకు వంశాలు, ఇవన్నీ నేను చేసుకోవాలంటే నాకేం కావాలి? నాకు ఎంతో కొంత ఉండాలి కదండి అని అంటాడేమో. ఒక మాట చెప్పనండి, నడిపించేవాడు పోషించడా? పిలిచినవాడు ఎవడు? నమ్మదగినవాడు. పిలిచినవాడు పోషించలేడా? ఇంతకాలం నడిపించినవాడు, ఇన్ని విజయాలు ఇచ్చినాడు, దేవదూతలు భుజించు మన్నాని వీరికి పెట్టినోడు, వీళ్ళని నడిపిస్తూ ఎన్నో రాజ్యాలను వీరికి సొంతం చేస్తున్నవాడు, ఈయన్ని పోషించడా? ఆ లాజిక్ ఎలా మర్చిపోయాడు? కొన్నిసార్లు ప్రభు ఇస్తాడన్న మాట మర్చిపోతాం, ప్రభు చేసిన వాగ్దానాన్ని మర్చిపోతాం, ప్రభు మన జీవితాల పట్ల ఉంచిన చిత్తాన్ని మర్చిపోతాం. ఇవన్నీ మర్చిపోయి దేవుని ఎదుట ఏడవడం మానేసి, దేవుని మందిరంలో ఏడవడం మానేసి ఎక్కడికి వెళ్ళి ఏడుస్తాం? మనుషుల ఎదుటి దగ్గరికి వెళ్ళి చేతులు చాచుతాం. నువ్వు మనుషుల ఎదుట చేతులు చాచడం వల్ల ఉపయోగం ఉందా? చెప్పాలి, ఉపయోగం ఉందా? లేదు. ఎవరు ఎదుట చాచాలి నీ చేతులు? ప్రభు ఎదుట చాచాలి. నువ్వు మనుషులు నమ్మితే నిన్ను మోసం చేస్తారు, నువ్వు మనుషులు నమ్మితే నీపై నిందలేస్తారు, నువ్వు మనుషులు నమ్మితే నీకు నమ్మక ద్రోహం చేస్తారు. కానీ ప్రభువును ఆశ్రయిస్తే ఖచ్చితంగా నీకు మేలు చేస్తాడు, నీ అవసరం తీరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? అలాంటి దేవుడు అతనికి తోడుగా ఉంటే, అంత పెద్ద పరాక్రమమైన విజయాన్ని అతనికి ఇస్తే, అతను ఏం చేస్తున్నాడు తెలుసా? విజయాన్ని మర్చిపోయాడు, దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయి ఇవన్నీ పక్కన పెట్టేసి దేని మీద ఆశ పెరిగింది? సంపద మీద ఆశ పెరిగింది. ఆదివారం 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామంటే వెళ్ళిపోతాం డ్యూటీలకి, ఆదివారం ఒక 500 ఎక్స్ట్రా ఇస్తామంటే పనికి వెళ్ళిపోతాం, ఆదివారమే చక్కగా ఫంక్షన్, ఎవరైనా పెద్ద ఫంక్షన్ పెట్టారంటే అక్కడికి వెళ్ళిపోతాం, ఆదివారమే ఏదైనా మంచి భోజనాల కార్యక్రమం తగిలింది అనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతాం? వెళ్తారమ్మా? చెప్పట్లేదు మీరు. వెళ్తారమ్మా? మిమ్ములు కాదు తల్లి, ఎల్లో ఊరి గురించి అంటున్నా.
పోషించేవాడిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? హంగులకి హార్బాటాలకి మనం వెళ్ళిపోతున్నాం. ఒక మాట చెప్తాను, నేను ఇలా చెప్పనివ్వండి. దేవుడు పోషిస్తాడని తెలుసుగా అతడికి, ఆకానికి తెలుసుగా. ఐగుప్తులో నుంచి, బానిసత్వం నుంచి, ఎలాంటి బ్రతుకు నుంచి, అవమానంలో నుంచి, నిందల నుంచి, బానిసత్వ బ్రతుకు నుంచి, హీనమైన దుర్భరమైన పరిస్థితి నుంచి బయట తీసుకొచ్చినాడు ఎవడో, నిలబెట్టినాడు ఎవడో. మీరు నా బిడ్డలయ్యా, మీరు నా వారసులయ్యా, మిమ్మల్ని నడిపిస్తానని ప్రపంచానికి చెప్పినోడు ఎవడో, ఆయనే. అలాంటి వ్యక్తిని మర్చిపోయి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏం మీద పడింది అతని కన్ను? సంపద మీద పడింది, ఆస్తి మీద పడింది, ఐశ్వర్యం మీద పడింది. నేను అంటాను నేను ఒక వీడియో చూస్తూ అన్నాను. ఒక పెద్ద టిఫిన్ షాప్ ఉంది, మంచి చిన్న టిఫిన్ కొట్టు ఉంది. ఆ టిఫిన్ కొట్టులో ఒక పెద్ద నోటీస్ రాసింది. ఏంటా నోటీసు తెలుసా? ఆదివారం ఈ టిఫిన్ కొట్టు సెలవు, తీయము. ఆదివారం ఖచ్చితంగా తీయం. ఎందుకంటే అది ప్రభు దినం. ఏ దినం అది? ప్రభువుకి సమర్పించబడిన దినం. ఆదివారం మేము బయటికి రాము. ఆదివారం మేము బయటికి రాము. ఆదివారం మేము ఫంక్షన్లకి రాము. ఆదివారం మేము అసలు ఎక్కడికి రాము. ఆదివారం పిక్నిక్లకి రాము. ఆదివారం ఫంక్షన్లకు రాము. ఆదివారం భోజనాలకు రాము. ఎందుకో తెలుసా? ప్రభు సన్నిధికి అది సమర్పించబడిన దినం. ఆ రోజు మా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో గడపాలి అని చెప్తారమ్మా? మాట రావట్లేదు. చెప్తారా తల్లి? నిన్ను పోషించేవాడు ఆయన, నిన్ను నిలబెట్టేవాడు ఆయన, నిన్ను నడిపించేవాడు ఆయన, నీ కుటుంబాన్ని బాగు చేసేవాడు ఆయన, ఎక్కడికైనా తీసుకెళ్ళగిన సామర్థ్యత ఆయనకుంది, ఎంత అంతస్తుకైనా ఎక్కించగలిగిన సామర్థ్యత ఆయనకుంది. అలాంటి వాడిని మర్చిపోయి ఎక్కడికి పరిగెడతాం? ప్రభువుని విడిచి తిరుగుతాం, ప్రభువుని కాదని తిరుగుతాం, ప్రభువుకి వ్యతిరేకంగా మారుతాం. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నాను, నీతో మాట్లాడుతున్నాను. ప్రభువుని కాదని నువ్వు ఏం సంపాదించుకున్నా అది శాపానికే దారితీస్తుంది. ప్రభువుని కాదని నువ్వు ఏం కోరుకున్నా అది నువ్వు కోల్పోతావు. దానితో పాటు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా కోల్పోతావు. నేను స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అసలు గెహాజీ విషయానికి వస్తే, గెహాజీ ఎంత గొప్ప స్థానంలో ఉన్నాడండి, ఎంత గొప్ప సేవకుని దగ్గర ఉన్నాడు. ఆ సేవకుని దగ్గర ఉంటే చాలు తన బ్రతుకు ధన్యమైపోద్ది. అలాంటి సేవకుని వదిలిపెట్టి ఎక్కడికి బయలుదేరాడు? వెలగల వస్త్రాలకి, వెండికి, బంగారాన్ని సంపాదించుకోవడానికి ఇది సమయమా అని ఎవరన్నారు? సేవకుడే మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కావాలని తెచ్చుకుని, సంపదని, వస్త్రాలని కావాలని కూడబెట్టుకుని, ఇంట్లో పెట్టుకుని, ఏమీ తెలియనట్టు మందిరానికి వచ్చిన తర్వాత దేవుడు గొప్ప గిఫ్ట్ని ఇచ్చాడు. ఏంటో తెలుసా? ఆడు ఏదైతే వద్దనుకున్నాడో అది నీకు ఇస్తాడు. ఈ రోజున ప్రభువును కాదని నువ్వు పరిగెడితే, నువ్వు ఏదైతే రాకూడదు అనుకుంటున్నావో, ఏదైతే నా కుటుంబానికి జరగకూడదు అనుకుంటున్నావు, అవన్నీ కావాలని నువ్వే తెచ్చిపెట్టుకుంటున్నట్లే. ప్రభు మీద మాత్రం నింద వేయడానికి మనం సరిపో. నేను స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు ఇద్దరిని పరిచయం చేశాడు. ఒకడు రహాబు. ఆవిడ అసలు అన్యురాలు, ప్రభు బిడ్డ కాదు, ప్రభు అంటే ఎవరో కూడా తెలియదు. అసలు కనీసం తన సమాజంలో కూడా అతనికి మంచి పేరు ఆవిడికి లేదు. కానీ ప్రభు గొప్పవాడని నమ్మింది, కుటుంబాన్ని కాపాడుకుంది. కానీ ఆకాను దేవుని బిడ్డ, దేవుని కోసం బ్రతికేవాడు, దేవుని మందలో ఒకడు, దేవుని గోత్రంలో ఒకడు, దేవుని ప్రజల్లో ఒకడు, దేవుని గురించి చిన్నప్పటి నుంచి విన్నవాడు, దేవుని చేత నడిపించినవాడు, ఆయన చేత నడిపించబడినవాడు, ఆయన అన్నం పెడితే తిన్నవాడు. కానీ దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయాడు. ఈ రాత్రి నువ్వు ప్రభు దగ్గరగా ఉంటున్నావా? ప్రభుకు దూరంగా వెళ్తున్నావా? నీ కుటుంబం ప్రభు సన్నిధిలో గడుపుతుందా? మరి ఎక్కడైనా ఉంటుందా? శాపానికి దగ్గరగా బ్రతుకుతుందా? దేవుని దగ్గరగా బ్రతుకుతుందా? దేవుని సముఖంలో ఉంటుందా? శాపగ్రస్తమైన ప్రదేశాల్లో ఉంటుందా? ఆదివారం వస్తే ప్రభు సన్నిధికి రాం, ఏదేదో పనులు చేసుకుంటాం. చాలా మందిరాల్లో ఇలాగే చేస్తారు. ప్రభు సన్నిధికి రారు, ఎప్పుడో చివరికి వస్తారు, 12కో 11 గంటలకో వస్తారు. అందుకని మా మందిరంలో ఏం చేసామంటే 9:30 కల్లా స్తోత్ర ప్రార్థన చెప్పాలి. ఏం చేయాలి? 9:30 కల్లా జరిగిపోవాలి. ప్రతి కుటుంబంకి ఒక రోజు పరిచర్య చేసేసాం, ఒక వారం పరిచర్య చేసాం. అమ్మా ఈ వారం మీరు పరిచర్య చేయాలి, కంపల్సరీ. ఒక కుటుంబం ఖచ్చితంగా పరిచర్య చేయాలి. ఆ వారం అంతా సన్నిధిలో ఏ పరిచర్య చేసినా కుటుంబమే మొత్తం పిల్లలతో సహా పరిచర్య చేయాలి. ఆ అలవాట్లన్నీ వారికి దీవెనలుగా మారిన తర్వాత ఇప్పుడు వారు ఉండలేక, అయ్యా పరిచర్య చేయడం వల్ల మా కుటుంబాలు దీవించబడ్డాయి, పరిచర్య చేయడం వల్ల ఆశీర్వదించబడ్డాయి. ఏ అమ్మ 9:30కే వచ్చేసాం మందిరానికంటే, ఏముందండి అలవాటు అయిపోయింది అందుకు వచ్చేసాం. 9:30కి
రోజు రావడం అలవాటైంది కదండి. ఒక వారం వచ్చాము, ఇంకో వారం అలవాటైపోయింది. ఇంటికాడ ఉండలేకపోతున్నాం. దేవుని సన్నిధిలో గడపాలి. హల్లెలూయా. కుటుంబం అంతా వచ్చారేంటి? కుటుంబం అంతా ఉన్నప్పుడు దీవించబడుతున్నామండి. అందుకే కుటుంబంతో దేవుని సన్నిధిలో ఉంటున్నాం. వారు సాక్ష్యాలు చెప్తున్నారు. అందుకే నేను ఈరోజు మీకు ప్రకటిస్తున్నాను, కుటుంబాలుగా దేవుని సన్నిధిలో గడపాలి. ఈ కుటుంబ ఆశీర్వాద కూడిక. కుటుంబం ఎప్పుడు ఆశీర్వదించబడుతుందో తెలుసా? మీ కుటుంబం అంతా ప్రభు సముఖంలో నిలబడినప్పుడు, ప్రభు ఎదుట మోకరించినప్పుడు, ప్రభు ఎదుట సాగిలపడినప్పుడు నీ కుటుంబం దీవించబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. కుటుంబం విస్తరించబడితే ఆటోమేటిక్గా సంఘం విస్తరించబడుతుంది. సంఘం విస్తరించబడితే ప్రభు దర్శనం, సేవకునికి ఇచ్చిన దర్శనం కూడా ఇంకా బలోపేతమవుతుంది, ఇంకా విస్తరించబడుతుంది. నీ ద్వారా ప్రభు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. నీ కుటుంబం ద్వారా ఎన్నో ఎత్తైన కోటలు కట్టాలని ఆశపడుతున్నాడు. నీ కుటుంబం ద్వారా ఈ పరిచయం ఎక్కడికో తీసుకువెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు. నువ్వు నిలబడగలవా? నీ కుటుంబం నిలబడగలదా? నీ కుటుంబం ఆశీర్వదించబడడానికి ఇదే తొలిమెట్టు. ఇదే తొలిమెట్టు. నువ్వు ఎక్కగలిగితే ఎత్తైన కొండను ఎక్కిచ్చేస్తాడు. నువ్వు ఎక్కడానికి ఇష్టపడకపోతే ఇదే నీ చివరి మెట్టు. ఇక్కడి నుంచే పడిపోతావు. నేను స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీ కుటుంబం రక్షించబడాలి, నీ కుటుంబం దీవించబడాలి, నువ్వు సమృద్ధిలోనికి రావాలి, నువ్వు ఆశీర్వదించబడాలి. ఓ సేవకుడు అన్నాడు, ఏమండి ఏం చేసుకుంటామండి ఈ లోకాన్ని, మనం యాత్రికులు పరదేశికులు, మనకెందుకండి ఆస్తులు, మనకెందుకండి సొంత ఇల్లు, మనకెందుకండి ఇవన్నీ, ఎక్కడికి వెళ్ళిపోవాలి, మనం పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలి, మనకెందుకండి అన్నాడు. కానీ నేను అంటాను, దేవుని పిల్లలుగా పిలువబడ్డాం కదా, మనకు వద్దా ఇవన్నీ? వద్దండి. నేనంటాను, ప్రతి ఒక్కడికి ఒక సొంత ఇల్లు కావాలి, ఒక సుందరమైన ఇల్లు కావాలి, ఒక విశాలమైన ఇల్లు కావాలి. ఎందుకో తెలుసా? రేపన్న రోజున సువార్తలు వినబడని రోజు వస్తుంది, సంఘాలు ఉండని రోజు వస్తుంది. అప్పుడు నీ ఇల్లే ఒక సంఘంగా మారాలి, నీ ఇల్లే నీ గృహమే ఒక మందిరంగా మారిపోవాలి. అందుకే ప్రతి ఒక్క విశ్వాసికి ఖచ్చితంగా ఒక మంచి ఇల్లు ఖచ్చితంగా రావాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు దీవించబడాలి, నీ గుప్పిల్ని కూడా దేవుడు దీవించాలి. ఎందుకో తెలుసా? నీ ద్వారా అనేకమైన సభలు జరగాలి, అనేకమైన ఆశీర్వాదకరమైన ప్రభు కార్యాలు జరగాలి, సువార్త విస్తరించబడాలి, మందిరం విస్తరించబడాలి. అది నీ గుప్పిళ్ళ నుంచే ప్రభు ప్రారంభించాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుని పిల్లలు ఖచ్చితంగా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, సంపద ఉండాలి, వారికంటూ ఒక మంచి గృహం ఉండాలి. ప్రభు అట్టి కృప కలిగిన కార్యాలన్నీ చేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు ఈరోజు ఇద్దరిని మనకు చూపించాడు, వారిద్దరి ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు కుటుంబాన్ని ప్రభు సన్నిధిలో ఉండి కూడా కాపాడుకోలేకపోతే మన ఇంకెవరో ఏమీ చేయలేరు. ఎవరో ప్రభువుని తెలియని వారు ప్రభు గురించి విని రక్షణ పొంది ప్రభు సన్నిధిలో ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి ప్రభు సన్నిధిలో ఉండి, చిన్నప్పటి నుంచి క్రైస్తవులు, మన సీనియర్ విశ్వాసులు బర్త్ ఫ్రమ్ క్రైస్ట్ అని పెట్టుకుని ఏం చేస్తామండి? ఒక్కళ్ళమే వస్తాం మందిరానికి. మన ఫ్యామిలీ కనపడిద్దా? కనపడి. దేనికి స్తోత్రం చెప్దామా? ఇదే ఆశీర్వాదానికి తొలిమెట్టు, నీ కుటుంబం దీవించబడడానికి తొలిమెట్టు. నెక్స్ట్ కుటుంబ ఆశీర్వాద కుడికి ఖచ్చితంగా మా కుటుంబంతో వస్తామని చేతులు ఎత్తండి. మా ఫ్యామిలీ అంతా వస్తామండి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబాలుగా ప్రభు సన్నిధికి వచ్చుదుముగాక. ప్రభు గొప్ప కార్యము చేయునుగాక, అద్భుతమైన కార్యము చేయునుగాక. కుటుంబాలని దేవుడు కట్టునుగాక. నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యని ఈరోజు ప్రభు చూస్తున్నాడు, ప్రతి సమస్యను దేవుడు చూస్తున్నాడు, ప్రతి శాపాన్ని చూస్తున్నాడు. ఈరోజు నీ ఇంటి ముందు ఒక ఎర్రని దారాన్ని కట్టబోతున్నాడు. అది చూసి శాపం దాటిపోద్ది, అది చూసి మరణం దాటిపోద్ది, అది చూసి శత్రువు దాటిపోతాడు. ఈరోజు నీకు నీ కుటుంబానికి విడుదల దేవుడు ఇస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతున్నావా? నువ్వు నమ్ముతున్నావా దేవుడు నీ కుటుంబానికి రక్షణ ఇస్తున్నాడని? నమ్ముతున్నావా దేవుడు నీతో మాట్లాడుతున్నాడని? నమ్ముతున్నావా ఈరోజు దేవుడు నీ కుటుంబాన్ని దర్శించబోతున్నాడని? ఎప్పుడు దర్శిస్తాడు దేవుడు? చెప్పాలి. ఎప్పుడు దర్శిస్తాడమ్మా? కనిపెట్టి ఓ రోజు మా విశ్వాసుల దగ్గరికి వెళ్ళా. అమ్మా, మీ ఇంటికి పాస్టర్ గారు వస్తారమ్మా ప్రార్థన చేయడానికి? వస్తారమ్మా? పలానా రోజున వస్తారు కదా, ఒక రోజు అంటూ పెట్టుకుంటా. నేను కూడా అలాగే ఒక రోజు మా నాన్నగారు నాకే అప్ చెప్పాడు ఆ బాధ్యత. బాబు,
నువ్వే కదా ఈ మధ్యన పరిచర్లోకి వచ్చావు, వెళ్ళి నువ్వు ప్రార్థన చేసిరాపో అన్నాడు. నేను ధైర్యంగా సంకలో బైబిల్ పెట్టేసుకుని చాలా హడావుడిగా బయలుదేరిపోయి వెళ్ళిపోయాను. ఎవరింటికి వెళ్ళాలి ఇప్పుడు? విశ్వాసుల ఇంటికి వెళ్ళి ప్రార్థన. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వెళ్ళంగానే నాకు చక్కగా ఒక గ్లాసు నిండా పాలు ఇచ్చేస్తారు, ఒక గ్లాసు నిండా మజ్జిగ ఇచ్చేస్తారు, టీ ఇచ్చేస్తారు, టిఫిన్ పెట్టేస్తారు. అబ్బో సూపర్, అసలు ఈ రోజంతా అనుకుంటా బయలుదేరిపోయి వెళ్ళిపోయాను. స్టార్టింగ్ ఒకళ్ళ ఇంటికి వెళ్ళా. బయట ఇంటి తలుపులు కొడుతున్నా. ఏం కొడుతున్నాను? తలుపులు కొడుతున్నా. తీట్లా మహాతల్లి, ఎంత కొట్టినా తీదే. అక్కడే నిలబడిపోయాను. ఇదేట్రా, మొదటి ఇంటికి వచ్చి లోపల ఎవరు లేరా అంటే లోపల నుంచి సౌండ్లు వినపడుతున్నాయి, ఏదో వినపడుతున్నాయి, చిన్న చిన్న మ్యూజిక్లు వినపడుతున్నాయి. ఏంటి ఎంతసేపు కొట్టినా తలుపు తీయరు అనుకున్నా. ఈలోపు అటు నుంచి ఒక ఆయన వచ్చాడు. ఏమండి ఇక్కడ చాలాసేపు నుంచి ఉన్నారు, ఏంటి పాస్టర్ గారు ఇక్కడ నిలబడ్డారు అన్నారు. ఏం చేయను బాబు, ఇంత నుంచి తలుపు కొడుతున్నాను, తలుపు తీయట్లేదు ఆవిడ అన్న. నేను వెళ్తాను ఆగండి లోపలికి అని చెప్పి పాపం సందులో నుంచి ఇరుక్కుంటే వెళ్ళి అటు నుంచి వచ్చి ఆయన తలుపు తీసాడు. బయట నుంచి వచ్చిన ఆయన లోపలికి వెళ్ళి తలుపు తీసాడు. లోపల ఉన్న ఆవిడ మాత్రం తలుపు తీయలే. తలుపు తీయగానే ఎప్పుడైతే తలుపు తీసాడో బడేమని సౌండ్ వినపడుతుంది నాకు. ఏంటిది అది? టీవీ. ఓ వాయించేస్తుంది ఆవిడ సీరియల్ పెట్టేసి. ఏ మందారం అమ్మా? మందారమా? ఏదో మందారం, బంతిపూలో మందారం ఏదో ఒకటి చూసేస్తుంది ఆవిడ. చాలా హడావుడిగా చూస్తుంది. ఆవిడ అంటది, అయ్యో పాస్టర్ గారు ఎంతసేపు నిలబడిపోయారా, పిలవచ్చు కదా అంటది. ఏమంటుందమ్మా? ఎన్నిసార్లు పిలిచిన ఆవిడకి వినపడిందా? సరే నేను లోపలికి వెళ్ళి కూర్చున్నా. పాపం పాస్టర్ గారు వచ్చారన్న గౌరవం ఉండాలి కదా. ఆవిడ మాత్రం ఆపట్లేదండి. టీవీ మాత్రం ఆపట్లేదు. టీవీ మాత్రం ఆపే ప్రసక్తే. నన్ను కూర్చోబెట్టి ఆవిడ సీరియల్ చూస్తుంది, నేను చూస్తున్నా. ఏం చేస్తాం? నేను చూస్తున్నాను. ఆయన వచ్చి అంటాడు, ఎంతసేపు పాస్టర్ గారిని బయట నిలబెట్టావు? ఆయన ఎంతసేపు కేకలేస్తాడో చెప్పు. వినపట్లేదు ఎందుకంటే ఏం వినపడుతుంది ఈ టీవీ సౌండ్లో అంటే ప్రభు కన్నా ఎక్కువైన కార్యాలు నీ జీవితంలో ఉన్నాయి. ప్రభు స్వరం వినపడకుండా శపితమైన కార్యాలు నీ కుటుంబాల్లో ఉన్నాయి. ప్రభువును దూరం చేసే కార్యకలాపాలు నీ ఇంటిలో ఉన్నాయి. నీ ఇల్లు ఖాళీగా ఉంటే ప్రభుతో నింపాలి కానీ లోక సంబంధమైన పనులతో కాదు. ప్రభు స్వరం వినపడకుండా ఈ కార్యాలను నిన్ను బయటికి గెంటేస్తున్నాయి. ప్రభు వచ్చి ఎప్పుడో నిలబడ్డాడు నీ ఇంటి ముందు, నీ గుమ్మం ముందు, నీ కుటుంబంలోకి వస్తాకి, నేను దీవించడానికి, నేను ఆశీర్వదించడానికి. కానీ ఆయన స్వరం వినకుండా చేస్తాను ఈ లోక సంబంధమైన క్రియలు. నువ్వు వాటిని బయటికి పెట్టగలిగితే, వాటిని బయటికి పంపించగలిగితే నీ గుండెలోకి ఎవరు వస్తారు? ఒక్క విషయం చెప్తాను, నేను ముగిస్తాను, నా వాక్యం అయిపోయింది. యాయిరు కుమార్తె చనిపోయింది కదా, చనిపోయిందమ్మా. ఆవిడ ఎవరైనా యాయిరు తెలుసా మీకు? బైబిల్లో ఉంటాడు యాయిరు, తెలుసమ్మా? యాయిరు కుమార్తె చనిపోయింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నువ్వు బ్రతికిస్తావు, నా కుమార్తె నువ్వు స్వస్థపరుస్తావు రా అన్నాడు. యేసు ప్రభుని తీసుకుని యాయిరు కుమార్తె ఇంటికి వెళ్ళగానే ఇంట్లో ఎవరున్నారు? ఇల్లంతా నిండిపోయింది. యేసు ప్రభు వెళ్ళంగానే మొదటి మాట ఏమన్నాడు తెలుసా? ముందు వాళ్ళందరూ బయటికి గెంటాను. ముందు వాళ్ళందరినీ బయటికి గెంటే, ఏడిచేవాడిని, డ్రమ్ములు మోగించేవాడిని, ఫ్లూట్లు వాయించేవాడిని, అందరినీ బయటికి గెంటే అన్నాడు. ఎప్పుడైతే ఈయన లోపలికి వెళ్ళాడో చుట్టాలు అంటున్నారు, వచ్చి బంధువులు అంటున్నారు, రే ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళందరూ బయటికి గెంటేస్తే ఆల్రెడీ నీ కూతురు ఏమైపోయింది? చనిపోయింది. నువ్వు ఆయన మాటలు నమ్ముతావేంటి? మేమందరూ ఇక్కడ లేకపోతే ఈ కార్యక్రమాలను ఎవరు చేస్తారు? మేం కాబట్టి నీకు సపోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మమ్మల్ని బయటికి గెంటేస్తే నీకు ఎవరు సహాయం చేస్తాడు అంటున్నారు. కానీ ఈయన మాత్రం వచ్చి అంటున్నాడు, లేదు మీరు సహాయం చేయకపోయినా పర్లేదు, నా దేవుడిని నేను నమ్ముతున్నాను, నేను కార్యం చేస్తాను, ముందు బయటికి వెళ్ళిపోయాను. వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయాక ఎవరు వచ్చారు ఇంటికి? ప్రభు ఇంట్లోకి వచ్చాడు. లోపలికి వచ్చి తలుపులే అన్నాడు. తలుపులు మూసేశారు, కిటికీలు మూసేశారు. రహస్యంగా ప్రార్థన చేయగానే, చిన్నదానా లే అనే చిన్న మాటతో ఆవిడ బతికేసింది. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఒక్క మాట చాలు నీ బ్రతుకు మారిపోవడానికి. ఎప్పుడు తెలుసా? నీ లోక సంబంధమైన క్రియలన్నింటినీ బయటికి గెంటి ఎవరిని పిలవాలి లోపలికి? దేవునికి ఆహ్వానం ఇస్తే ప్రభు వచ్చి నిన్ను లేపుతాడు, నీలో విశ్వాసాన్ని రేపుతాడు, ఆత్మల పట్ల భారాన్ని రేపుతాడు, ఆత్మ సంబంధమైన రోషాన్ని రేపుతాడు. ఆమెను హల్లెలూయా. ఆ రోషం కలిగి ఉంటే ఆటోమేటిక్గా దీవించబడతాం, ఆటోమేటిక్గా ఆశీర్వదించబడతాం. అప్పుడు ప్రభు మన ఇంట్లోకి వస్తే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి.
అవి ఇంట్లో ఉన్నంత వరకు ఏం నమ్ముతున్నాయి? నువ్వు చచ్చిపోతావు, నీకేమీ లేదు, నువ్వు అయిపోయావు, ఇంక ఇక్కడతో నీకు సమాధే, ఈ అప్పులతో ఈ బాధలతో నువ్వు చచ్చిపోవడమే, నీకు ఇక ఇంతకు మించి దిక్కు లేదు నీకు అని అంటనే అయ్యి. కానీ దేవుడు అన్నాడు, అయ్యేం కాదురా బాబు, నీకు జీవం ఉంది, గొప్పగా ఆశీర్వాదం ఉంది, నీ భవిష్యత్తు బాగుంటుంది, నన్ను రానే లోపలికి అంటున్నాడు. ఇప్పుడు ఎవరి మాట నమ్మాలి? చెప్పాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మీరు అందరూ టీవీలు బయటపడేయండి, నేను పెద్ద ఆటో వేసుకుని వచ్చి దాన్ని నిండా మోసుకెళ్ళిపోతాను. అమ్మా పడేస్తారా తల్లి? పడేస్తారా? చేయగలిగిన రోజు గొప్ప కార్యం చూస్తాను. హల్లెలూయా. ప్రభు వైపు అడుగులేసే మార్గం కొంచెం కఠినమే, నువ్వు ప్రారంభించగలిగితే గొప్ప మార్గం దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా. కఠినమైన ఆశీర్వాదకరమైన మార్గం, భారమైన దీవెనకరమైన మార్గం, హింసైన, నిందైన, శ్రమైన రేపొద్దున్న నీ శత్రువులు ఎదుటే గొప్ప విందు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మన అందరికీ దయచేయునుగాక. మన కుటుంబాలన్నింటినీ దేవుడు ఆశీర్వదించునుగాక. ఈ కుటుంబాశీర్వాద కూడిక దీవెనకరంగా మారునుగాక. ఈ సంఘాన్ని దేవుడు విస్తరింపజేయునుగాక. ఈ సంఘాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. తల వంచని చిన్న ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాద